హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే మనం ఒక రెసిపీ చూసేద్దాం. అదేంటి అంటే చికెన్ కర్రీ చేసేద్దాం. అలాగే ఒక బాండ్లీ పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకొని అల్లం, తెల్లపాయ, ఉల్లిపాయలు అన్నీ కరివేపాకు వేసేసుకొని సమపాలంలో మంచిగా వేయించేసుకొని బాగా అంటే డ్రై రోస్ట్ చేసేసుకుందాం. నేనైతే ఒక 4 అవర్స్ ముందే నానబెట్టి ఉంచుకున్న చికెన్ మ్యారినేట్ చేసుకొని అది దీంట్లో అయితే కలిపేసుకుందాం. తర్వాత మంచిగా కలిపేసి కారం వేసేద్దాం. నేనైతే కారం దాని మ్యారినేట్లో తక్కువ వేసాను. దీనికి మరలా కొంచెం యాడ్ చేసేసి కలిపేసుకొని తర్వాత టమాటా వేసేద్దాం. టమాటా వేసి టమాటాను కొంచెం కిందికి మీదికి అట్లా కలిపి మంచిగా, ఎందుకంటే టమాటా సాఫ్ట్ అవ్వాలి కదా, కర్రీ అంతా మెదిగిపోవాలి. టమాటాకి అంటితే గ్రేవీ బాగా వస్తుంది. నేనైతే నాకు ఇట్లా జ్యూసీగా ఇష్టము, ఎందుకంటే ఇది చపాతీలేకి అలా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసి మంచిగా మరొకసారి తీసేసి 10 మినిట్స్ ఉడికినాక కలబెట్టుకొని మంచిగా పైకి కిందికి కలబెట్టుకుందాం. మంచిగా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది. పైన కొత్తిమీర వేసేసుకొని ఆ రీతిగా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇదైతే చపాతీలేకి అలాగే రైస్లేకి చాలా బాగుంటుంది. నాకైతే చికెన్ కర్రీ గ్రేవీలా కొంచెం రసం ఉండేట్లుగా అయితే నేనైతే చాలా ఇష్టపడతాను. అలా గట్టిగా ఉండడం ఇష్టపడను. ఫైనల్గా టేస్ట్ అయితే అద్దిరిపోయింది. అంత సూపర్గా వచ్చింది. ఒకసారి మీరైతే చేసి నా కామెంట్ పెట్టండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.